నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. చూస్తుండగానే 1,00,000 దాటింది. 1,25,000 వైపు పరుగులు తీస్తోంది. 1,50,000కు పెద్దగా లేటు లేదేమో. పట్టపగ్గాల్లేని బంగారం రేటు ఎందుకిలా పెరుగుతోంది? పసిడికి పోటీగా వెండి ఉరుకులకు కారణాలేంటి? రాబోయే కొన్ని నెలల్లో జంట లోహాలు మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయా? ఆకాశమే హద్దుగా గోల్డ్ రన్ కొనసాగుతోంది. ఊహించనంతగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. 1,00,000 మార్క్ దాటినప్పుడే బాప్రే అనుకుంటే ఇప్పుడు తులం 1,20,000కు చేరింది. ఈ ఒక్క నెలలోనే 15,000కు పైగా పెరిగింది. వెండి సైతం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇదే రేంజ్లో పెరిగితే గోల్డ్ 1,50,000 కావడానికి ఇంకెన్ని నెలలో పట్టకపోవచ్చేమో. ఎందుకు ఇలా పెరుగుతోంది? సమీప భవిష్యత్తులో తగ్గే ఛాన్సే లేదా? రికార్డుల మీద రికార్డులు బ్రేక్. గోల్డ్ లవర్స్కు షాక్ మీద షాక్. 1,20,000 దాటేసిన గోల్డ్, వెండి సైతం అదే రేంజ్లో హైక్. బంగారం 1,50,000 అవడానికి ఇంకెంతో టైం పట్టదా? చూస్తుండగానే ఆ మార్క్ క్రాస్ చేస్తుందా? జెట్ స్పీడ్తో గోల్డ్ లోన్ మార్కెట్ దూసుకెడుతుందా? ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? భవిష్యత్తులో తగ్గే ఛాన్సే లేదా? చూస్తుండగానే బంగారం 1,50,000 అయ్యేలా ఉంది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ రాకెట్ స్పీడ్తో దూసుకెడుతోంది. కొన్నాళ్లుగా డైలీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ మోత మోగిస్తోంది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ పరుగులు పెడుతోంది. తగ్గేదే లే అంటూ ధరల దగదగల దరువు వేస్తోంది. గోల్డ్తో పాటు వెండి నువ్వా నేనా అన్నట్లు సూపర్ రన్ కంటిన్యూ చేస్తోంది. సరిగ్గా 3 ఏళ్ల కింద తులం 52,000 ఉన్న బంగారం ఇప్పుడు డబుల్ దాటేసి ట్రిపుల్ వైపుగా పరుగు పెడుతోంది. ఈ లెక్కన 3 అంటే 3 ఏళ్లలోనే తులం 70,000 పెరిగింది. ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని హైక్. గుర్తుపెట్టుకోండి, 1,50,000 కావడానికి ఇంకెంతో కాలం పట్టదు. డబ్బులుంటే ఇప్పుడే కొనేయడం బెటర్. లేదంటే కొన్ని నెలల్లోనే తులం కొనాలంటే 1,50,000 ఇచ్చుకోవాల్సిందే. మామూలు టైం లేదు, పండుగల సీజన్ లేదు. తరచూ షాక్ ఇచ్చే హైక్లే వందలు కాదు, ఏకంగా వేలల్లో పెరుగుతూ దౌడ్ తీస్తోంది. మధ్య మధ్యలో తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా ఓవరాల్గా మాత్రం ఓ రేంజ్లో దూసుకెడుతోంది. కొన్ని రోజులుగా పసిడికి పట్టపగ్గాలే లేవు. రోజుల వ్యవధిలోనే వేలకు వేలు పెరిగింది. ఇదే రీతిలో గోల్డ్ రన్ కొనసాగితే షార్ట్ టైంలోనే ఊహించని ధరను చూడాల్సి రావచ్చేమో. తగ్గడం వందల్లో ఉంటే పెరగడం వేలల్లోనే. అప్పుడప్పుడు తగ్గిస్తూ ఊరిస్తోంది. కొందామనే లోపే అందుకోలేనంతగా వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గోల్డ్ రేట్లపైనే చర్చ. బంగారంపై ఎప్పటికీ మక్కువ తగ్గదు. రేట్లు పెరిగే కొద్దీ ఎన్నిసార్లు చర్చించినా డిబేట్కు బోరు కొట్టని ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎవరి నోట విన్నా ఓ 10 ఏళ్ల కింద 10 తులాలు కొన్నా ఇప్పుడు ట్రిపుల్ అయ్యేది. ఏ రిస్క్ లేని దర్జా ఇన్వెస్ట్మెంట్. అరెరే ఎంత పనైంది. అప్పట్లోనే ఎంతో కొంత కొనాల్సి ఉంటిమి, కొంత డేర్ చేస్తే అయిపోయేది. గోల్డ్ డిస్కషన్ వస్తే ఎక్కడ చూసినా ఇదే టాక్ వినిపిస్తోంది. కనీసం ఇప్పుడైనా డబ్బులు అడ్జస్ట్మెంట్ను బట్టి తులమో పణమో కొందామని అనుకుంటున్నారు. ఆడపిల్లలు ఉన్నవారైతే ఎలాగైనా కొన్ని తులాలు కొని తీరాల్సిందేనని డిసైడ్ అవుతున్నారు. అనుకున్నంత కొనలేమేమో అని టెన్షన్ పడుతూ ముందు జాగ్రత్తలు ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,000 దాటితే దేశంలో బంగారు ధరలు భగ్గుమంటాయి. తాజాగా ఔన్స్ గోల్డ్ ఏకంగా $4,000కు చేరువైంది. ప్రస్తుతం $3,865 దగ్గర ట్రేడ్ అవుతోంది. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ భయాలు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా సురక్షితమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో పుత్తడి రేటు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2011 ఆగస్టు అంటే 14 ఏళ్ల తర్వాత గోల్డ్ రేట్లు భారీగా పెరిగిన నెలగా ఈ సెప్టెంబర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఔన్సుల సంగతి పక్కన పెడితే సెప్టెంబర్ 1న తులం బంగారం 1,05,000 పలికింది. ఇప్పుడు 1,20,000 దాటింది. అంటే ఒక్క నెలలోనే 15,000 పెరిగింది. అదే ఆగస్టు 1న చూస్తే 99,000 ఉంది. అంటే ఆ నెల రోజుల్లో పెరిగింది కేవలం 5,000. కానీ ఈ సెప్టెంబర్ మాత్రం అన్ని రికార్డులను చెరిపేస్తూ ఏకంగా తులంపై 15,000 పెరిగింది. ఇదే స్థాయిలో పెరిగితే డిసెంబర్ జనవరి వరకే 1,50,000 మార్క్ చేరుకునే అవకాశం లేకపోలేదు. 2026 చివరకు 2,00,000కు చేరువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పండుగ సీజన్లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. బంగారం ధర తగ్గితే కొందామని ఎదురు చూస్తున్న వారికి కొన్నాళ్లుగా నిరాశ మిగులుతోంది. చూసి చూసి షాక్ అవ్వాల్సిందే తప్ప తగ్గే ప్రసక్తే లేదంటోంది పుత్తడి. 5 రోజుల్లోనే $3,870 పెరిగింది. గోల్డే కాదు, వెండి అదే స్థాయిలో ప్రైస్ రన్ కొనసాగిస్తోంది. 2022లో కేజీ 55,000 ఉంది. ఇప్పుడు ఏకంగా 1,50,000 దాటేసింది. హైదరాబాద్లోనైతే కేజీ 63,000 పలుకుతోంది. ఈ లెక్కన ముచ్చటగా 3 ఏళ్లలో సిల్వర్ రేట్ ట్రిపుల్ అయింది. సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినా డబుల్ ట్రిపుల్ అయ్యేది. ఇందులో కాకుండా ఇంకెక్కడ పెట్టుబడి పెట్టినా ఈ లెవెల్లో రిటర్న్స్ రావేమో. పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా మరోసారి జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ బలహీనపడడం,
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలతో బంగారం వెండి ధరలు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై 500 రూపాయలు పెరిగి తొలిసారిగా తులం ధర 1,20,000 రూపాయలకు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం 500 రూపాయలు పెరిగి తులం 1,19,400 రూపాయలకు చేరి జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఇక వెండి సైతం 500 రూపాయలు పెరగడంతో కిలో 1,50,500 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ట్రంప్, యుఎస్ కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు స్వల్పకాలిక నిధులపై ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దాంతో యుఎస్ ప్రభుత్వం షట్డౌన్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు పెరిగాయని, అధికారిక ఉపాధి నివేదిక విడుదల ఆలస్యమవుతుందని, ఫెడరల్ రిజర్వ్ విధాన పురోగతి కష్టతరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.10% తగ్గి 97.80 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది బులియన్ ధరలకు మరింత మద్దతుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో బులియన్ ధరలు రికార్డ్ బ్రేక్ చేశాయి. స్పాట్ బంగారం 0.55% తగ్గి ఔన్సుకు $3,813.14 చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ వెండి 1.51% తగ్గి ఔన్సుకు $46.22 తగ్గింది. బంగారం ఔన్సుకు $3,871 చేరింది. ప్రస్తుతం ఔన్స్కు $3,818 దగ్గర ట్రేడ్ అవుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కాదు, కొన్నాళ్ల దాకా పసిరి పరుగు ఆగేలా లేదు. ఇంకెన్ని ఆల్ టైమ్ హై రికార్డులు బ్రేక్ చేస్తుందో, మరెన్ని షాకులిస్తుందో. పసిడి పరుగే కాదు, జెట్ స్పీడ్తో గోల్డ్ లోన్ మార్కెట్ దూసుకెళ్తోంది. ఒకే ఒక్క ఏడాదిలో 122% జంప్ అయింది. గోల్డ్ ఎలాగూ కొనలేకపోతున్నాం, తాకట్టైనా పెట్టి క్యాష్ చేసుకుందాం అనుకునేటోళ్ల సంఖ్య పెరుగుతోంది. ఎందుకిలా? కారణం ఏంటి? గతంలో చివరి ప్రయత్నంగా మాత్రమే బంగారం లోన్లు తీసుకునేవాళ్లు. ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా పసిడిని కుదవబెట్టడానికి ఆలోచించడం లేదు. పెళ్లి, వ్యాపారం, విద్యకు డబ్బులు సమకూర్చడానికి బంగారం లోన్లను వాడేస్తున్నారు. పసిడి విలువలో 85% వరకు లోన్ తీసుకోవచ్చు. ఫలితంగా గోల్డ్ లోన్లు ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం లోన్ల మార్కెట్ జెట్ స్పీడ్తో దూసుకువెళుతోంది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు భారీ ఎత్తున లోన్లు ఇస్తున్నాయి. తాకట్టు పెట్టి లోన్లే కాదు, పాత ఆభరణాలు మార్చుకుని మరికొంత నగదు జత చేసి కొత్త మోడల్ ఆభరణాలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. పసిడి ధర బాగా పెరిగినందున బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున బంగారం తనఖా రుణాలు ఇస్తున్నాయి. ఇదే టైంలో ఆర్థిక అవసరాలున్న వారే కాదు, ఇతర పెట్టుబడుల కోసం ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణం తీసుకోవడము పెరుగుతోంది. ఫలితమే బంగారం తనఖా రుణాల మొత్తంలో భారీ వృద్ధి కనిపిస్తోంది. కొంతకాలం పాటు హామీ లేని వ్యక్తిగత రుణాలతో పాటు క్రెడిట్ కార్డులను బ్యాంకులు విరివిగా జారీ చేశాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలతో తనఖా లేని పర్సనల్ లోన్లను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తగ్గించాయి. ఆభరణాల పసిడి 10 గ్రాముల ధర ₹1,00,000 దాటడంతో తనఖా పెట్టుకుని గ్రాముకు జారీ చేసే మొత్తాన్ని ఆర్థిక సంస్థలు పెంచాయి. బ్యాంకులు కూడా 22 క్యారెట్ల బంగారంపై గ్రాముకు ₹7,000 పైగా లోన్ ఇస్తున్నాయి. ఇతర రుణాలతో పోల్చితే బంగారం తనఖా రుణాలు తీసుకోవడం ఈజీ. ఈ పరిస్థితులు గోల్డ్ లోన్స్ మార్కెట్ శరవేగంగా విస్తరించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 25 నాటికి 2,94,000 కోట్ల రూపాయల విలువైన లోన్లు జారీ చేశాయి. అంతకుముందు సంవత్సరం లోన్ల విలువ 1,32,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 122% ఎక్కువ. పర్సనల్ లోన్ విభాగంలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంది. బంగారం ధరలు పెరగడం, రూల్స్ ఈజీ కావడం, త్వరగా మంజూరు కావడం ఈ పెరుగుదలకు రీజన్స్. ఇక పండుగల సీజన్లో తమ వ్యాపార పెట్టుబడుల కోసం వర్తకులు అప్పులు చేయడం కామన్. వీరు కూడా ఈసారి బంగారం తనఖా రుణాలు అధికంగా తీసుకుంటున్నారని టాక్. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో భారీ డిమాండ్ వల్ల ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రిస్క్ డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా బంగారాన్ని భారీగా కొంటున్నాయి. మన దేశంలో బంగారం లోన్లకు డిమాండ్ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. దీనికి అనేక అంశాలు కారణం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరగడం మెయిన్ రీజన్. ఇది బంగారం ధరల్ని పెంచి పెట్టుబడికి ఆకర్షణీయంగా మార్చింది. ఇతర లోన్లతో పోలిస్తే బంగారం లోన్లపై వడ్డీ తక్కువ. బంగారం లోన్లతో లాభమే కాదు, నష్టాలు ఉన్నాయి. వేగవంతమైన ప్రాసెసింగ్, సులభంగా తిరిగి చెల్లించగలగడం, సిబిల్ స్కోర్ అవసరం లేకపోవడం గోల్డ్ లోన్లకు ఉన్న ఆకర్షణలు. సకాలంలో అప్పు కట్టకుంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయొచ్చు. బంగారం ధరలు తగ్గితే మరింత బంగారం తాకట్టు పెట్టాల్సి రావచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చే ఛాన్స్ లేదు. కానీ తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంది. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజ్, వాల్యుయేషన్ ఛార్జీలు, లేట్ పేమెంట్ ఛార్జీలు ఉంటాయి. మరోవైపు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే కొత్త వ్యాపారం ఇప్పుడు జరుగుతోంది. పేద, మధ్యతరగతి వారు అప్పటికప్పుడు రుణం కావాలంటే తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతారు. ఇలా తాకట్టు పెట్టిన బంగారాన్ని సరైన సమయంలో విడిపించకపోతే ఆ బంగారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది వ్యాపారులు
తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వారికి కొన్ని ఆఫర్లను అందిస్తూ తాకట్టు పెట్టిన బంగారాన్ని తామే విడిపించి లాభాలను పొందుతున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఇచ్చే వ్యాపారాన్ని ప్లెడ్జ్డ్ గోల్డ్ రిలీజ్ బిజినెస్ అని పిలుస్తారు. ఈ బిజినెస్లోకి అనేక ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించాయి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్ ధరకే ఆ కంపెనీలు బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెబుతాయి. నిజానికి బంగారం తాకట్టు పెట్టినప్పుడు దాని విలువలో కేవలం 70-80% మాత్రమే రుణంగా పొందుతారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేనప్పుడు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు బంగారాన్ని విక్రయిస్తాయి. అప్పుడు కస్టమర్ 30% మేర బంగారం విలువను నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం రాకుండా ఉండేందుకు ఇలా తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించే వ్యాపారులు సాయం కోరతారు. అప్పుడు తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు వ్యాపారులు తగినంత డబ్బును ఏర్పాటు చేసి ఆ బంగారాన్ని విడిపిస్తారు. విడిపించిన బంగారాన్ని ఆ రోజు బంగారం విలువ ఎంత ఉంటుందో అంత విలువకు కొనుగోలు చేస్తారు. దీనివల్ల కస్టమర్లు అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు కూడా చేతికొస్తుంది. ఇక దేశంలో బంగారం వెండి ధరలు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న కొనుగోళ్లు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఇదే సమయంలో ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో బంగారం వెండి దిగుమతులు రెట్టింపయ్యాయి. ఇందుకు రికార్డు స్థాయిలో ధరలు పెరగడం, బ్యాంకులతో పాటు ఆభరణాల వ్యాపారులు పండుగలకు ముందు నిల్వలను పెంచుకోవాలని, దిగుమతులపై అధిక పన్నుల నుంచి తప్పించుకోవాలని భావిస్తుండడమే ప్రధాన కారణం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి దిగుమతి దేశంగా భారత్ అధికంగా దిగుమతి చేసుకోవడంతో ఈ వారం బంగారం ధరలు పెరిగేందుకు మద్దతిస్తున్నాయి. బంగారం దిగుమతులు పుంజుకోవడం వల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పటికే బలహీనంగా ఉన్న భారత కరెన్సీ రూపాయిపై భారం పడుతుంది. గత 2 వారాలుగా ఆభరణాల వ్యాపారులు, బ్యాంకులు కస్టమ్స్ నుంచి చాలా బంగారానికి క్లియరెన్స్ పొందుతున్నారు. గత కొన్నేళ్లలోనే ఈ స్థాయిలో బంగారం క్లియరెన్స్ ప్రక్రియ చూడలేదని అధికారులు అంటున్నారు. గణాంకాల ప్రకారం ఆగస్టులో భారత్లోకి మొత్తం 64.17 టన్నుల బంగారం, 410.8 టన్నుల వెండి దిగుమతయిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గోల్డ్ 25 ఏళ్లలో ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేనంతగా పట్టపగ్గాలు లేకుండా పసిడి పరుగు కొనసాగింది. తులంపై పెరిగింది అక్షరాల 1,05,000. వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది కదా. ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో ఎంత పెరిగే అవకాశం ఉంది? 2 లక్షలు కావడం పక్కానా? బులియన్ మార్కెట్ నిపుణుల మాట ఏంటి? మీకు గుర్తుందా? 25 ఏళ్ల కింద తులం బంగారం ఎంతో తెలుసా? 4 అంటే 4,000. ఇప్పుడు 1,20,000 వచ్చేసింది. ఈ 25 ఏళ్లలో మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా గోల్డ్ రేట్ పెరిగింది కదా. అప్పుడు 4 తులాలు కొనిపెట్టుకున్నా ఇప్పుడు 4,80,000 అయ్యేదే అనుకుంటున్నారు కదా. అవును, నిజమే. రాసి పెట్టుకోండి. ఇంకో ఏడాదో 2 ఏళ్లలో 1,50,000 కాదు, 2 లక్షలకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ధరల పెరుగుతున్న తీరు ఉంది. 2020లో తులం 48,650 రూపాయలు పలికింది. అంటే 5 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువే అయింది. ఇలా చూసినా మరో 5 ఏళ్లలో 50,000 పెరిగేలా ఉంది. బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత ఫాస్ట్గా రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే 6-7 ఏళ్లు పడుతుంది. అదే గోల్డ్ కొంటే 5 అంటే 5 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతోంది. 1,00,000కు 2 లక్షలు దగదగా చేతుల్లో మెరిసిపోతాయి. 25 ఏళ్లు వెనక్కి వెళదాం. అంటే 2000 సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగిందనే విషయానికి వస్తే 2000లో తులం 4,400 రూపాయలు ఉంది. 2005లో 7,000 అయింది. అంటే ఈ 5 ఏళ్లలో రెట్టింపుకు 1,000 తక్కువ. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,300 రూపాయలు అయింది. ఈ 5 ఏళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48,650 రూపాయలకు చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021కి 50,000, 2022లో 52,900, 2023లో 60,300, 2024లో 79,000 అయింది. ఇలా చూస్తే ఆకాశమే హద్దుగా గోల్డ్ రన్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 16 నాటికి 98,000 దాటింది. ఆ తర్వాత కొన్ని రోజులకే లక్షణంగా 1,00,000 మార్క్ క్రాస్ చేసింది. ఈ 25 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 1,15,000కు పైనే. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది? గోల్డ్ తప్ప ఏది కొన్నా ఈ స్థాయిలో రిటర్న్స్ ఉండవు. అందుకే ఇంకో ఆలోచన చేయకుండా డబ్బులుంటే గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్. గత ఏడాది నుంచి ప్రతి నెల ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఎప్పటికప్పుడు రికార్డులు క్రాస్ చేస్తూ వచ్చింది. గుర్తుంది కదా. ఈ ఏడాది కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ఆల్ టైమ్ హైకి చేరింది. ప్రతి నెల, ఇంకా చెప్పాలంటే ప్రతి వారం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో తులం 78,000 రూపాయలు పలికింది. ఈ 9 నెలల్లోనే 40,000 దాకా పెరిగింది. ఈ లెక్కన 80,000 పెట్టుబడి పెడితే 40,000 లాభం వచ్చిందన్నమాట. ఇలా ఎక్కడొస్తాయి రిస్క్ లేని రిటర్న్స్? అందుకే గోల్డ్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. రేటు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు. ధర అందుబాటులో లేకపోయినా
ఫంక్షన్ల కోసం ఎంతో కొంత కొంటున్నారు. పెళ్లిళ్ల కోసమైతే తులాల కొద్దీ కొరక తప్పని సిచ్యుయేషన్. ఇలా కొనేటప్పుడు భారం అనిపించినా కొన్నాళ్లకి రెట్టింపు అవడం హ్యాపీనెస్ ఇస్తోంది. ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయని ఆలోచిస్తున్నారు కదా, అక్కడికే వెళదాం. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఇంతలా ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం లేదా రిటైల్ డిమాండ్ వంటివి మాత్రమే కాకుండా మరో 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్ డాలర్ మీద తగ్గుతున్న నమ్మకం వంటివి బంగారం ధరలను అమాంతం పెంచేశాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడంపై సుముఖత చూపుతున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో మాత్రమే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 5 ఏళ్ల సగటు కంటే 24% ఎక్కువగా ఉన్నాయి. చైనా, పోలాండ్ వంటివి ఈ విషయంలో ఇతర దేశాల కంటే ముందున్నాయి. బంగారం ధరలు పెరగడానికి ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం. 2022లో 300 బిలియన్లకు పైగా రష్యన్ నిల్వలు స్తంభింపజేసినప్పుడు అనేక దేశాలు తమ డాలర్ విలువను పెంచుకోవచ్చని గ్రహించాయి. ఆ సమయంలో బంగారం ఒక బీమా పాలసీగా మారింది. అన్ని దేశాలు గోల్డ్ను తెగ కొనేశాయి. మన కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఇప్పుడు 1000 టన్నులను మించిపోయాయి. ఇది దశాబ్ద సగటు కంటే రెట్టింపు. గోల్డ్ సెంటిమెంటే కాదు, పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన మార్గం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే కానీ నష్టాలు ఉండవనేలా ఉంది. ఈ ఏడాది 9 నెలలుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటన, వాణిజ్య యుద్ధ భయాలు, మాంద్యం భయాలతో బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఔన్స్ గోల్డ్ ధర $2,650 దగ్గర ఉండగా ప్రస్తుతం $4,000 దగ్గరలో ఉంది. దేశంలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు 2025 జూన్లో 2,000 కోట్ల రూపాయలు, 2025 జూలైలో మరో 1,256 కోట్ల రూపాయలకు పైగా ఈ నిధులలోకి ఇన్వెస్ట్ చేశారు. భారతీయుల్లో కూడా చాలామంది బంగారాన్ని కేవలం పండుగలకు మాత్రమే కాకుండా పొదుపు చేయడంలో భాగంగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. మొత్తానికి పెరుగుతున్న ధరలు బంగారం అంటే భయపడేలా చేస్తున్నాయి. సామాన్యులైతే గోల్డ్ మాట ఎత్తాలంటే జడుసుకునేలా ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ గోల్డ్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు తులాలు కొనేటోళ్లు ఇప్పుడు గ్రాములతోనే సరిపెడుతున్నారు. ధర ఎంత పెరుగుతున్నా ఫంక్షన్ల కోసం ఎంతో కొంత గోల్డ్ కొనడం తప్పనిసరి. పెళ్లిళ్ల కోసమైతే స్థాయిని బట్టి తులాల కొద్దీ కొనాల్సిందే. దీంతో గోల్డ్ రేట్ ఎంత పెరిగినా సేల్స్ తగ్గడం లేదు. సమీప భవిష్యత్తులో 1,50,000 అవుతుందేమోనన్న టెన్షన్ మాత్రం అందరినీ పట్టుకుంది.